శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు కుంభరాశి వారికి ఉత్సాహభరితమైనటువంటి మీకు ఆనందకరంగా, ఒక నమ్మకంగా మీకు ఒక శుభవార్త కలుగుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మీ యొక్క జీవితంలో శత్రువులు ఓడిపోయి, మీరు గెలుస్తారు అన్నటువంటి సందర్భాలు మీకు సంఘటనలు మరిన్ని కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే, ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్న వారైతే ఖచ్చితంగా మా ఛానల్‌ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకుంటే మనం కుంభరాశి వారికి కొంచెం ఏదైనా గనకి మీ జీవితంలో ఎన్నో చోట్ల శత్రువులుంటారు. కానీ వారు మీ నుంచి విన్నటువంటి గొప్ప ఫలితాలు కలుగుతూ ఉంటుంది. మరి శత్రువు ఓడిపోవటం అంటే నిజానికి ఎలా జరగవచ్చు? మనం గెలిచినప్పటికీ శక్తివంతంగా ఎదగడమే అసలైన జయమవుతుంది. అసలు శత్రువు ఓడిపోవటం ఎన్ని రకాలుగా ఉంటుంది? వాడు మీ నుంచి ఏ రకాలుగా ఓడిపోవచ్చు? అనేది పూర్తిగా మనం చూసుకుందాం. ముఖ్యంగా మొదటిగా మనం చూస్తే ఆర్థిక ప్రస్తావన. మీరు ఎప్పుడూ కూడా ప్రత్యర్థుల నుంచి ఆర్థికంగా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నప్పుడు ఎట్టకేలకు మీరు పొందినటువంటి విజయం ఎంతో గొప్పదిగా ఊహించలేరు. మీరు ఎదురుగా ఉన్న ఆర్థిక అడ్డంకిలు తొలగిపోవడం, మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం సమృద్ధిగా వచ్చినప్పుడు మీ యొక్క ఆర్థిక శక్తి అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ప్రత్యర్థులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. ఆర్థికంగా మిమ్మల్ని కృంగదీయాలి, ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా మిమ్మల్ని సమస్యల్లోకి తోసేయాలని ఎదురెదురు చూస్తూనే ఉంటారు. మీరు ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని ఆటంకాలున్నా కూడా ప్రత్యర్థుల నుంచి మీరు కష్టపడి సంపాదించిన ధనం సమృద్ధిగా వచ్చినప్పుడు మీ యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఎదుటివాడి శక్తి నశిస్తుంది. వాడు మీ యొక్క ఎదుగుదలను చూసి ఎప్పటికప్పుడు కృంగిపోతూనే ఉంటాడు. ఇదొక ముఖ్య కారణం. ఇక మనం చూసుకుంటే వ్యక్తిగత విజయం. మీరు మిమ్మల్ని వ్యక్తిగతంగా నిరాశపరిచినప్పుడు, మీరు ఒకసారి వారికి సమాధానం ఇచ్చినప్పుడు దాని అర్థం చాలా కీలకంగా ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని ఎప్పుడూ మాటలతోటి, సూటిపోటి మాటలతోటి మిమ్మల్ని ఎప్పుడూ నిరాశ పెంచుతూనే ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడూ సమాధానాలు ఇవ్వలేని ప్రశ్నలను అడుగుతూనే ఉంటాడు. ఎప్పుడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించాలని ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ అలాంటి సమాధానాలు ఎప్పుడు కూడా మీరు ఒక కీలకమైన సమాధానం ఇచ్చినప్పుడు వాడికి ఈ విజయం ఒక ధైర్యము, ఒక బలమైన మనోబలంతో మీరు బాగున్నారు, మీరు చాలా గట్టిగా, బలంగా ఉన్నారని ఆళ్ళకి తెలుస్తుంది. ఆ యొక్క క్షణమే వాడు పూర్తిగా కృంగిపోతాడు. ఇక మీ జోలికి రాకూడదని అనుకుంటాడు. ఇది మీ యొక్క వృత్తి విజయం అవ్వచ్చు. అలాగే మీకి వృత్తిలో కూడా మంచి విజయం సాధిస్తారు. వ్యక్తిగత విజయంలో మీరు ఏ విధంగా ఉంటారనేది కూడా మనం చూసుకుందాం. మీరు ఉద్యోగంలో గాని, వ్యాపారంలో కానీ ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులు, ఈ రకమైన శత్రువు మిమ్మల్ని జయించడానికి ఎప్పుడూ కూడా మిమ్మల్ని మలుపులు తిప్పుతూ ఉంటాడు. మిమ్మల్ని సూటిపోటి మాటలు, సూటిపోటి ఇబ్బందులు, సూటిపోటి చికాకులు కలిగించి మీరు చేసేటువంటి ఉద్యోగం దగ్గర, మీరు ఉండేటువంటి స్థానం దగ్గర, మీరు నిలబడేటువంటి ఇబ్బందుల దగ్గర మిమ్మల్ని ఎప్పుడు కూడా సమస్యలు కలిగిస్తుంటారు. ఇలాంటి విజయం మీకు ఎప్పటికప్పుడు కూడా మీ యొక్క వ్యక్తిగతంలో గాని, వృత్తిలో గాని ఎప్పుడు కూడా విజయం సాధిస్తూనే ఉంటారు. ఇది మీరు ఊహించని, వాడు ఊహించని ఎప్పుడు కూడా విజయం అన్నమాట. ఇక ఆరోగ్యపరంగా మీ గెలుపు ఎప్పుడూ కూడా మీకెప్పుడు ఉంటుంది. కుంభరాశి వారిది మీరు ఎప్పుడూ ఆరోగ్య విషయంలో మీకు ఎదురైనటువంటి సమస్యలు, మీరు పడుతున్నటువంటి బాధల నుంచి కూడా మీకు ఈ యొక్క జూలై నెలలో మీకు ఎప్పటికెప్పుడు అందుతూనే ఉంటుంది. మీకు అనుకున్నది సమస్యల నుంచి కూడా పూర్తిగా తొలగిపోతారు. మీరు మీ శక్తిని తిరిగి పొందితే శత్రువులు మిమ్మల్ని పూర్తిగా ఓడిపోతారనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు మానసికంగా, అలాగే ప్రశాంతంగా, ఆరోగ్యపరంగా మీకున్నటువంటి సమస్యలు మొత్తం తొలగిపోయి, మీకున్నటువంటి చికాకుల నుంచి బయటపడి, మీరు ఊహించని ఆరోగ్యవంతంగా మీరు నిలబడతారు. ఆ యొక్క పరమశివుడు, శివపార్వతుల అనుగ్రహం మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇక మానసికంగా మీరు శత్రువులపై గెలుపు ఎప్పుడైనా పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే, ఈరోజు మీ యొక్క మానసిక శత్రువులు మిమ్మల్ని భయాలను, మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేవారు. మిమ్మల్ని ఎప్పటికప్పుడు భయాందోళన కలిగించి, ఈ సమస్య మీకు తెచ్చిపెడతారేమో అన్న ఒక ఆలోచనలో మీరున్నప్పుడు, వారి నుంచి మీరు జయించినప్పుడు, ఈ యొక్క విజయం మీకు ముద్రవహితంగా రీతిలో ఉంటుంది. మీ మనసు సాకారం మీకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటుంది. మీరు నిజమైన శక్తిని కలిగి ఉంటారు. మీరు నిజమైన యుక్తిని కలిగి ఉంటారు. ఈ యుక్తిలో గాని, ఈ శక్తిలో గాని మిమ్మల్ని ఎవడు కూడా అడ్డుకోలేడు. మిమ్మల్ని మానసిక శత్రువులపై కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని అనుకూలంగా కనిపింపజేస్తుంది. అనుకూలంగా మిమ్మల్ని సాధింపజేస్తుంది. కాబట్టి
ఈరోజు మీ మనసు ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మీరు ఊహించని విధంగా అనుకూలంగా నిలబడే అవకాశాలు చాలా బలంగా కనపడుతున్నాయి. ఇది ఒక మీకు నిజమైనటువంటి శక్తిని కలుగజేస్తుంది. ఈరోజు మెంటల్‌గా మిమ్మల్ని ఒక మంచి స్థితిలోకి నిలబెడుతుంది. ఓవరాల్‌గా మిమ్మల్ని విన్నింగ్స్ ఆఫ్ ఓవర్ మెంటల్ స్ట్రెస్ నుంచి మిమ్మల్ని చాలా ముందుగా నిలబెడుతుంది. ఇక చూసుకుంటే పోటీదారులను మీరు ఓడించేటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఎవరైనా మీకు పోటీగా ఉన్నప్పుడు, మీరు యొక్క నిరంతరం కృషితోటి, పట్టుదలతోటి వారిని ఓడించి విజయాన్ని అందుకుంటారు. ఎప్పుడూ కూడా ఎదుటివారి యొక్క వాడి శక్తిని మీరు ఎప్పుడూ కూడా ఊహించకూడదు. ఎదుటివాడు ఎంత శక్తివంతుడైనా సరే, మీ శక్తిని మీరు తెలుసుకోవడం ఎప్పుడూ కూడా మీకు ఇబ్బందనేది ఉండదు. ఎందుకంటే మీ శక్తి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు నిరంతరం కృషి చేయడం, పట్టుదలతో వారిని ఓడించి మీరు విజయ పదంలోకి నిలబెడతారు కనుక, మీరు అప్పుడు అసూయతో పడేవారు కానీ, వ్యతిరేకతలు మనసులతోటి ఊహించని స్థాయిలోకి మీరు చేరుకుంటారు. వారు ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది మీకెప్పుడూ కూడా మీకు కాంపిటీటర్స్‌లో కూడా మీకెప్పుడూ ఒక మంచి స్థితిని అందుకోవటానికి ఒక గొప్ప అవకాశమని మనం అనుకోవాలి. ఇక చూసుకుంటే ఫ్యామిలీ మరియు రిలేషన్‌షిప్‌లో కూడా మీకు కుటుంబ సంబంధాలలో విజయం ఏ విధంగా ఉంటుందంటే, మీ కుటుంబంలో వచ్చేటువంటి అనేక సవాళ్ళు, వారి వాదనలు, ఎదుటివారు మిమ్మల్ని ఎప్పటికప్పుడు భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు సూటిపోటి మాటలు, చికాకులు, ఇబ్బందులు, నష్టాలు కలిగించి, మిమ్మల్ని అవహేళన చేసి, మిమ్మల్ని అన్నిట్లలో చికాకులు కలిగించిన వారు ఎప్పుడూ కూడా మీరు ఆ సవాలుని, వారు వాదనలను గెలిచినప్పుడు మీ జీవితంలో నూతన మలుపు వస్తుంది. మరియు మీరు ఊహించని కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి గొడవలు పరిష్కరించి, ప్రేమతో పరస్పరం గౌరవం పెంచుతారు. అలాంటి విషయాల్లో మీరు ఎప్పుడూ కూడా రిలేషన్‌షిప్‌లో ఒక మంచి స్థితిలోనే నిలబడతారు. ఇక చూసుకుంటే ఈ విధంగా కుంభరాశి వారు ఎప్పుడూ కూడా మీరు శత్రువులను ఓడించడమే కాకుండా గెలవడం అనేది మీరు కేవలం మీ యొక్క నిరంతరం కృషి చేసే ఏదైనా జయించడంలో కాదు. ఆఖరికి ఆ ధైర్యం విజయాల రూపంలో కూడా మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఎన్నో రకాల శత్రువులు ఉంటారు. కానీ మీరు గెలవడం అసలు ఎప్పుడూ కూడా ఈ గెలుపు అనేది మీకు కేవలం ఒక ముఖ్యతగా గల అంశం కాదు. అది మీ భవిష్యత్తుకు మరింత పెద్ద మార్గాలను సులభం చేస్తుంది. అలాగే అసలు ముఖ్యంగా మీరు ఏ విధమైనటువంటి మనం గెలిచేటువంటి రకాల గెలుపులు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా మీకు ప్రత్యేకంగా సింపుల్‌గా చెప్తాను. నైతిక గెలుపు. మీరు తప్ప చేయకుండానే సత్యం మీ వైపు నిలబడడం. ప్రయత్నంగా విజయం గెలుపు. మీరు పట్టుదలతో చేసినటువంటి ప్రయత్నం ఫలితమిస్తూ గెలిచినటువంటి ఫలితాన్ని మీకివ్వడం. ప్రతిష్టాత్మకమైనటువంటి గెలుపు. మీరు ఏదైనా పోటీ లేదా ప్రాజెక్ట్ మరియు ప్రమోషన్ లాంటి అంశాల్లో మీరు గెలవడం. ధైర్యమైనటువంటి గెలుపు. మీరు ఎవరైనా ధైర్యంగా ఎదిరించి నిలబడడం, వారు వెనక్కి తగ్గడం. ఆత్మ ఆత్మ గెలుపు. మీ భయం లాంటి కోపాలను మీరు జయించడం. ఇవన్నీ కూడా మీకొక మంచి జయాలే. మీకెప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో గాని, మీ యొక్క లైఫ్‌లో కానీ ఎప్పుడూ కూడా భయాన్ని వదలాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. శత్రువులు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాచుకునే ఉన్నారు. మిమ్మల్ని దెబ్బతీద్దాం, మిమ్మల్ని ఇబ్బంది కలిగిద్దాం, మిమ్మల్ని సమస్యల్లోకి తోసేద్దామని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. ఇది మీ ఇంట్లో ఉండేటువంటి బంధువులు కావచ్చు, మీ పక్కన ఉండేటువంటి స్నేహితులు కావచ్చు, మీ చుట్టుపక్కల ఉండేటువంటి బంధువులు కావచ్చు, అలాగే మీరు చేసేటువంటి ఉద్యోగం దగ్గర కావచ్చు. ఇలాంటి ప్రతి ఒక్కడు కూడా మిమ్మల్ని అడుగడుగునా మిమ్మల్ని ఎప్పుడూ కూడా దెబ్బతీద్దామని అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ పని చేయాలనుకున్నా మీరు ఎప్పుడూ కూడా నిజాయితీతోటి, నీతిగా నిలబడాలి. ప్రతి విషయం కూడా మీకు అనుకోని విధంగా చాలా చక్కగాను, ప్రశాంతంగాను నిలబడితే మీకు అనుకున్న పనులైతే ఖచ్చితంగా జరుగుతాయి. ఇలాంటి మీరైతే మాత్రము ఇంకా సులభమైన మార్గాల విజయాలు కూడా మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరిన్ని ఆసక్తికరమైనటువంటి జ్యోతిష్య విశ్లేషణలు, మరియు శుభవార్తలు, మరియు గెలుపులు గురించి వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జ్యోతిష్య ఫలితాలు ప్రతిరోజు ఇక్కడే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు చేసేటువంటి పనులు అనుకూలంగా ఉండాలన్నా, ఈరోజు మీరు చేసే పనులు విజయం కలగాలన్నా మీకు మంచిగా నిలబడుతుంది. ఇక కుంభరాశి వారి మీ గెలుపు ప్రారంభమవుతుంది. ఇక మీరు ఇంకా ప్రత్యేకంగా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమైతే లేదు. కాబట్టి మీరు కుంభరాశి వారు శత్రువులు ఓడిపోతాడు, మీరు గెలుస్తారనే అంశాలపై ఆసక్తికరంగా మీకు అన్నీ గూడా వివరంగా చెప్పాను. ఇంకా మరిన్ని విషయాల కోసం మా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా మీరైతే పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి.